నిహారిక గారు ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము ఫాదర్ అండ్ డాటర్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ గురించి. ఎందుకు మా బాబు గారిని అలా భయపెడతారు మీరు? లేదు నాకు చాలా భయం మా నాన్న. మీకే నవ్వు వస్తుంది చూసారా? నాకు ఇక్కడ పక్కన కూర్చొని ఇంకా నవ్వు వస్తుంది. రాధిక గారు మీరు నమ్మద్దు, మేము దగ్గర నుండి చూసాం. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఏదన్నా మంచి బ్యూటిఫుల్ మూమెంట్. నాకు వర్షం అంటే చాలా ఇష్టం. చిన్నగా ఉన్నప్పుడే నాన్న చెప్పారు మనకు కావాల్సినప్పుడు వర్షం పడదు, అడిగినప్పుడు రాదు, అది యూనివర్స్ ఇచ్చే ఒక చిన్న ముద్దు లాంటిది. సో యూ హ్యావ్ టు ఎంబ్రేస్ ఇట్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్. అది ఎప్పుడైతే చెప్పారో ఎవ్రీ టైమ్ ఇట్ రెయిన్స్ నేను బయట వర్షంలోకి వెళ్తాను, నేను తడుస్తాను. నాతో పాటు మా పక్కన మా నాన్న ఉంటే మా నాన్న కూడా తీసుకెళ్తాను. సో దట్ ఈస్ ద ఓన్లీ టైమ్ మీ అండ్ మై డాడ్ డాన్స్. వర్షం సినిమాలు త్రిష ఉంటుంది కదా, మా నాన్న అంత చీజీ కాదు. నువ్వు అలా లేవమ్మా, నువ్వు వానా వానా అలా ఉన్నావు. అంటే నాకు స్కూల్లో నేర్చుకోలేని చాలా విషయాలు లైఫ్ గురించి మా నాన్న దగ్గర నేర్చుకుంటాను నేను ఇప్పటికీ ఎవ్రీడే. సో ఐ థింక్ హీస్ బిన్ మై బెస్ట్ ఫ్రెండ్, మై ఎవ్రీథింగ్. అండ్ హౌ అబౌట్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్? కొట్టాను పాప మా అన్నను ఒకసారి ముక్కులోంచి రక్తం కూడా వచ్చింది. కానీ నా ప్రాబ్లం ఏంటో తెలుసా, చిన్నప్పుడు మా అన్నను కొట్టి నేనే ఏడ్చేదాన్ని. అందుకనే మన ఫోన్ ఎత్తలేదు నాది, ఇవన్నీ గుర్తుపెట్టుకున్నాడు. అది అందరూ అన్నా చెల్లెల ప్రాబ్లం యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ వండర్ఫుల్ స్టోరీ. థ్యాంక్ యూ. ఏంటి కావ్య, స్టేజ్ మీదకి వస్తావా? దానికి నన్ను అడగడం ఎందుకు, హ్యాపీగా రావచ్చు. చెప్పలేదు. నాకు వినపడింది అది. కాదు మరి లాస్ట్ వీక్ అంతా అక్షతాన్ని పట్టుకొని అక్కడంతా డాన్స్ చేసి ఇక్కడ కూర్చోపెట్టి అన్ని చేశారు. ఇప్పుడు మీరు పిలవంగానే నేను వచ్చేయాలా? కావ్య గారు ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తే. ఓ మై గాడ్. మొన్న కనిపించావు మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్. నేను కళ్ళు మూసుకున్నాను. మేడం యా అంత కష్టపడి ఆల్మోస్ట్ ఫ్లోర్ మూవ్మెంట్స్ చేసాం మేము. ఎక్కడ? ఇంట్లోనా కిచెన్ లోనా? మీరు ఏంటంటే రాధిక గారు ఇంత ఇప్పుడు ఇలాగే ఫామ్ లో ఉంటారండి? నేను ఎప్పుడు ఇంతే. యు షుడ్ ఆస్క్ మై కోస్టార్స్. భయపడతారు. చిరంజీవి గారు అయ్యా ఆయనకి నిజంగా దండం పెట్టాలి. బికాస్ ఆల్ మై ఫామ్ వాజ్ విత్ హిమ్ ఓన్లీ. ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెప్పండి ఇలాగా. వద్దు, అదే సెన్సర్. ఓన్లీ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ చిరంజీవి విల్ బి ఇది ఏంటి ఈ దర్దరం ఎవరు తీసుకొచ్చారంటారు. అదే కాంప్లిమెంట్ నాకు. ఓ అలా అయితే నాకు ప్రతి ఎపిసోడ్ కాంప్లిమెంట్ గా ఫీల్ అవ్వాలి. కావ్య గారు పిలవగానే ఏం రాలేదు, అడుక్కుంటే వచ్చా. సుధీర్, కావ్య పక్కన ఉంటే ఎందుకు అంత చెమటలు పడుతున్నాయి నీకు? ఏజ్ అయిపోయింది కదా ఇంత మూమెంట్ చేసి. సారీ నిజం చెప్పేసా. సుధీర్ అయితే కావ్య వద్దు, నువ్వు విష్ణుతో చెయ్యి. నో మ్యామ్. సుధీర్తో నేను డాన్స్ చేయను, అలానే విష్ణు కూడా చేయకూడదు. వేరే ఏదో ప్లాన్ చేసుకున్నా అందుకే. నాకు విష్ణుప్రియ అండ్ వంశీ గారు ఇద్దరు ఇప్పుడు కొత్తగా పెళ్లి అయిన జంటలు హనీమూన్ కి వెళ్ళి ఎలా ఒక హోటల్లో మన సుధీర్ గారు మేనేజర్ గా ఉండి వాళ్ళిద్దరూ కొత్తగా పెళ్ళైన కపల్ లాగా వస్తే ఎలా ఉంటుందని నాకు చూడాలని ఉంది. ఇట్స్ 7-star హోటల్. 7-star హోటల్ మేనేజర్ లా లేవు నువ్వు. దట్ గై ఈస్ వరస్ట్ యార్. లాడ్జే కరెక్ట్. సహారా లాడ్జ్. విష్ణు ఏంటి మీ హస్బెండ్ రోలే అయింది, ఎవరో హస్బెండ్ మీరు లాక్కు రావట్లేదు. ఎప్పుడైంది సార్ మీ ఇద్దరికి పెళ్లి? మాది 7 years బ్యాక్ అండి. ఇప్పుడు వచ్చారా హనీమూన్ కి? ఇప్పుడే కుదిరింది. ఎనీ ప్రాబ్లం? ఒక ప్రాబ్లం వచ్చింది, అందుకే హనీమూన్ కి వచ్చి సెట్ చేసుకుందామని. బై ద వే మేడం ఇస్ లుకింగ్ సో బ్యూటిఫుల్ సార్. కత్తిలో ఉన్నారు సార్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది.
ఆయన అన్ని సార్లు నేను బాగున్నాను కత్తిలో ఉన్నాను ఆయన మీద నాకు డౌట్ గా ఉంది. లేదు నేను చాలా మంచి ఉండండి. నీకెలా తెలుసు? మేమేం డిస్కస్ చేసుకుంటున్నామా? మేము ఇక్కడ మైక్స్ పెట్టారు. ఏంటి మీలో మంచి గుణాలు ఏంటి కొన్ని? హనీమూన్ కి వచ్చి మేనేజర్ గుణాలు తెచ్చుకునే పని మీకేంటండి? Do you need any candlelight dinner for tonight? యా ప్లీజ్. క్యాండిల్స్ తెచ్చుకున్నారా? డిన్నర్ తెచ్చుకున్నాం. మెడబట్టేసిందే అండి మేడంకి మీకు. ఫస్ట్ ఏమో రోడ్డు దాటించే స్టెప్పులు వేసారు, తర్వాత ఏమో మెడబట్టేసిన స్టెప్పులు. ఇప్పుడు అర్థమైంది వీళ్ళకి 7 years ఎందుకు పట్టింది హనీమూన్కి రావడానికి. మీరెందుకు ఇస్తున్నారు? మీరు ఇస్తే పగిలిపోతుందని నేను ఇచ్చానమాట. నాకెందుకో హనీమూన్ అయ్యే లోపల ఆవిడ మేనేజర్ కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. మీ వైఫ్ బర్త్డే ఎప్పుడండి? మా వైఫ్ బర్త్డే యాక్చువల్లీ ఈ రోజే. ఈరోజు డేట్ ఏంటి? మా ఆయన కన్నా ఈయన ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నాడు. నా బర్త్డే ఈ ఇదిగో. రోజు. ఇప్పుడు అడుగు. నువ్వేం చేయట్లేదు, వాళ్ళతో మాట్లాడి ఈ అందరి ముందర ఎలా చేయమంటావు? మీ బర్త్డే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 19th August. మీరు చెప్పండి నా బర్త్డే ఎప్పుడు? 19th August. ఏంటి మమ్మీ ఎవడీడు? ఆయనకు తెలిసిన తర్వాత మీకు తెలిసింది. మీరు చెప్పండి మీ వారి బర్త్డే ఎప్పుడు? 28 January మా ఆయన బర్త్డే. సరే మీరు ఇంక ఇండియా వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. మీరు కాదు, ఫ్లైట్ లో ఒక టికెటే ఉంది, మీకు బుక్ చేశారు. నెక్స్ట్ ఫ్లైట్ ఆవిడ వస్తారు. సరే బాగా చూసుకుంటాం మా ఆవిడని. మళ్ళీ ఎవరు సార్ మీరు లేని రోడ్ ఉండదు. జాగ్రత్త అన్నయ్యతో. ఏంటి 2 టికెట్లు దొరికినాయా? 2 టికెట్లు ఉన్నాయంటే ఇద్దరు వెళ్ళిపోవచ్చు.